వాలి రాముడి బాణానికి బలయ్యాడని తెలిసి అతని భార్య తార ఏడుస్తూ పరిగెత్తుకుంటూ యుద్ధభూమికి వచ్చింది. కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఎంతోసేపు వాలిని తలుచుకుని ఏడ్చింది. సుగ్రీవుడు భార్యను హరించి సొంత తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టిన పాపమే నీకు తగిలిందని తార ఏడుస్తూ తలబాదుకుంది. వాలి లేని జీవితం తనకు వద్దని, వాలితో పాటే తానూ ఆత్మహత్య చేసుకుందామని తార ప్రయత్నించింది. అప్పుడు హనుమంతుడు తారను ఓదార్చాడు. అమ్మా తార, ఇప్పుడు వాలి మరణించాడు, కాని నీ కుమారుడు చిన్నవాడైన అంగదుణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని హనుమంతుడు తారకు గుర్తు చేశాడు. వానరుల భవిష్యత్తు ఇకపై సుగ్రీవుడు అంగదుడిపైనే ఉన్నాయని, ఈ వానర భల్లూక రాజ్యాలకు నువ్వే రక్షకురాలివి కనుక గుండె దిటవు చేసుకోవాలని తారకు చెప్పాడు. వాలికి దహన సంస్కారాలు జరిగిన తర్వాత అంగదుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుందని తారకు హనుమ చెప్పాడు.